తిరుమలలో దర్శనం టికెట్ల మోసాలు పెరిగిపోతున్నాయి. ప్రత్యేక దర్శనాలు కల్పిస్తామంటూ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. అభిషేక దర్శనాలు కల్పిస్తామంటూ శ్రీవారి భక్తుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన దళారి రమణ ప్రసాద్ను తిరుమల 1 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమణ ప్రసాద్పై తిరుమలలో 6 కేసులు నమోదవగా మరో 4 రాష్ట్రాల్లోనూ కేసులున్నట్లు చెబుతున్నారు పోలీసులు. 2018లోనూ రమణ ప్రసాద్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయినా నిందితుడు తన తీరు మార్చుకోలేదని చెబుతున్నారు. డిసెంబర్లో బెంగళూరుకు చెందిన భక్తుల నుంచి కూడా టికెట్లు ఇప్పిస్తానని 4 లక్షలు వసూలు చేసినట్లు తెలిసిందన్నారు. 2 నెలలుగా గాలిస్తూ ఉండగా నిందితుడిని నేడు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు పోలీసులు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ మోహన్ ప్రసాద్ ఉన్నారు. మోహన్ ప్రసాద్, తిరుపతిలో దర్శన టికెట్స్ ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న రమణ ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఓవరాల్గా 2 నెలలుగా నిందితుడి కోసం గాలించి ఈరోజు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మోర్ అప్డేట్స్ ఏంటి మోహన్ ప్రసాద్? శ్రీవారి భక్తులకు అభిషేక దర్శనాలు కల్పిస్తా ఉంటూ మోసం చేస్తున్నటువంటి ఘరానా దళారి రమణ ప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. శ్రీవారి భక్తులకు సంబంధించి వస్త్రం, అభిషేకం టికెట్స్ ఇప్పిస్తానంటూ కూడా గత 10 సంవత్సరాలుగా ఈ దళారి భక్తులను మోసం చేస్తున్నట్లు తెలుస్తుంది. వాళ్ళ నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఇలా వివిధ ప్రాంతాలకు చెందినటువంటి భక్తుల నుంచి దాదాపు 10 కోట్ల వరకు కూడా వసూలు చేసినట్లుగా కూడా ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. కానీ ఇతనిపై ఫిర్యాదులకు సంబంధించి కూడా 4 రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పోలీసుల కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఈ ఘరానా మోసగాడు ఎక్కడా కూడా పోలీసులకు ఆధారాలు దొరికే విధంగా క్రైమ్ పాల్పడకపోవడంతో ఇప్పటి వరకు కూడా అతన్ని అదుపులోకి తీసుకోలేనటువంటి పరిస్థితి. 2018లో మాత్రం గతంలో ఇతనిపై పోలీసులు చీటింగ్ కేసును నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అటు తర్వాత చీటింగ్ కేసు రావడంతో 3 నెలల్లోనే వెలుపలకు వచ్చినటువంటి రమణ ప్రసాద్ తిరిగి అదే వైఖరిని కొనసాగిస్తూ వస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి ఈ వ్యక్తి కేవలం వాట్సాప్ కాల్స్ ను మాత్రమే వాడతాడు. అది కూడా వైఫై, ఇతరులకు సంబంధించినటువంటి వైఫై ద్వారా ఆ వాట్సాప్ కాల్స్ ను వాడతాడు. అకౌంట్ కు సంబంధించి కూడా ఇతను ఆన్లైన్ జూదం ఆడుతున్నట్లు తెలుస్తుంది. నేరుగా ఆన్లైన్ జూదానికి సంబంధించినటువంటి వారి అకౌంట్ లోకి డబ్బులు వేస్తూ వచ్చాడు. దీంతో ఇతనికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించడానికి కూడా పోలీసులకు కష్టతరంగా మారింది. 1 టౌన్ పోలీసులు గత డిసెంబర్లో బెంగళూరుకు సంబంధించినటువంటి భక్తులను మోసం చేసినటువంటి కేసును నమోదు చేశారు. దాదాపు 4 లక్షల రూపాయలు వసూలు చేసి అభిషేక సేవ టికెట్లు ఇప్పిస్తానంటూ ఆ భక్తులను మోసం చేసినటువంటి నేపథ్యంలో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రక్రియను మొదలు పెట్టారు. 1 టౌన్ పోలీసులు 2 నెలలుగా ఇతను ఆచూకీ కోసం గాలిస్తూ అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే పోలీసులకు ఆధారాలు కూడా దొరకనివ్వకుండా ఇతను ఈ క్రైమ్కు పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దీంతో ఇతనిపై 2 నెలలు వల వేసి పట్టుకున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అతన్ని పోలీసులు అదుపులో ఉన్నటువంటి నేపథ్యంలో విచారణలో మరిన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగు చూసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మోహన్ ప్రసాద్.